హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియో. ఇప్పుడు హీరో రామ్ చరణ్ మాలలో ఉండి కడప దర్గాకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులను అడిగి తెలుసుకుందాం. పూర్తి వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. శంసేనా స్వామి? స్వామి శానం. మీ పేరు స్వామి? నా పేరు వీరారెడ్డి స్వామి. మీ ఎన్నపడి స్వామి? 28 స్వామి. 28. ఇప్పుడు రామ్ చరణ్ స్వామి కడప దర్గా పోవడం వల్ల కొందరు హిందూ వర్గాలు మాల తీయాలి, క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు కదా. అసలు మీ ఉద్దేశం దర్గా పోవడం తప్ప? దర్గాకి పోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం స్వామి. అది మాల వేసుకున్నంత మాత్రాన దర్గాకి పోకూడదు. ఇప్పుడు మనకి కూడా సాయిబులు కూడా మాలలు వేసుకుంటున్నారు, మరి మన గుడికి కూడా వస్తున్నారు. మనతో కూడా బాయి అని అందరూ కూడా మనం అందరం ఒకటే ఏకతాటి మీద ఉండాలనే అభిప్రాయం అందరికీ ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మన దేవాలయానికి వస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు నాతో పాటు కూడా ఒక స్వామి మాల వేసుకున్నాడు సాయిబు 2-3 సార్లు వచ్చాడు. పోయిన సంవత్సరం కూడా నాతో పాటే సాయి మాల వేసుకొని శబరిమల వచ్చింది. మరి అప్పుడు మనం రాకూడదు అని అనకూడదు కదా. కాబట్టి అతని వ్యక్తిగత అభిప్రాయం అది. ఆయన సొంతము, ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆహ్వానించితే పోయిండో, ఏ రకంగా పోయిండో పోవడం. ఇప్పుడు చాలామంది ఎరిమేలి దర్గాకు పోకూడదు అంటారు. ఎరిమేలి ఎందుకు పోకూడదు? ఎరిమేలి పోవచ్చు. ఎందుకు పోవచ్చు అంటే ఓవర్ అనేవాడు దొంగ. ఆ దొంగ అయ్యప్పని దండించాలని ఒక పూనుకొని ఇది చేస్తే, ఆయన మీద యుద్ధం చేయలేక శరణు వచ్చి, అయ్యా నీ కాళ్ళు పట్టుకో బాంచను, నేను ఇట్లా దొంగతనం చేస్తాను, నేను ఇట్లా చేసిన అని చెప్పానంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తే అయ్యప్ప స్వామి ఆయన కాళ్ళు పట్టుకొని శరణు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నాకు భిక్ష పెట్టు స్వామి అంటే, ఆయన ఏమన్నాడంటే, నీకేం కావాలంటే నీ భక్తులు నా కాడికి వచ్చే వరం ఇయ్యమని చెప్తేనే ఆ అయ్యప్ప స్వామి ప్రతి భక్తుడు కూడా మాల వేసుకున్న ప్రతి వాడు కూడా నీ దగ్గరకు వచ్చి ఆటవిక వేషం వేసుకొని ఎగిరి నీతో సందడి చేసినాకనే నా దగ్గరకు వచ్చే వరం ఇస్తా అని చెప్పి ఇచ్చిండు. దాని కారణంగానే ఇవాళ ఎరిమేలి మనం పోతున్నాం, ఎగురుతున్నాం. అంత మాత్రాన ఇప్పుడు రాముడు దేవుడా, ముందు మనిషి, ఆ తర్వాత చనిపోయిన దేవుడయ్యాడు కాబట్టి మనం కొలుస్తున్నాం. వావర కూడా దొంగ అయిన తర్వాత దేవుడైన తర్వాతనే వాడిని మనం కొలుస్తున్నాం. ప్రతి దర్గాని కొలము, ప్రతి సమాధి కాడికి పోయి పూజ చేయము. ఇప్పుడు చాలామంది ఇంట్లో మన అమ్మ తల్లిదండ్రులు కూడా చనిపోతే కూడా విగ్రహం పెట్టుకొని దండం పెడతారు. అందరికి పెడతామా? పెట్టాం. కొంతమందికే ఆ అధికారం వస్తుంది, కొంతమందికే ఆ అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఓవర్ అనేటోడికి ఈ అవకాశం వచ్చింది. అందుకే మనం అక్కడికి పోతాను. ఈ పోవటంలో తప్పు కాదు అని నేను అనుకుంటున్నా. క్షమాపణలు చెప్పాలి కంపల్సరీ. ఇవన్నీ తప్పు సామే. ఇవన్నీ రాజకీయాల కోసమో లేకపోతే వ్యక్తిగత పబ్బాలు గడుపుకోవడం కోసమో వీళ్ళు చేసే ప్రయత్నాలు తప్ప వేరే ఏం కాదు సామే. ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి వాడు క్రిస్టియన్ కూడా కొంతమంది దేవుడు అంటారు, క్రిస్టియన్ కూడా మన దాంట్లో కొత్తలు, కొంతమంది అందులోకి పోతారు. అంత మాత్రాన్ని ఎవరు వ్యక్తిగతాన్ని వాళ్ళని మనం కించపరచడం కానీ కాదు అనడానికి మనకు అధికారం లేదు స్వామి. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అది స్వామి శానం. శంసేనా స్వామి? మీ పేరు స్వామి? నా పేరు నాని స్వామి. నాని. ఎన్నిసార్లు మాల వేశారు మీరు? 2 ఇప్పుడు రామ్ చరణ్ స్వామి దర్గా పోవడం న్యాయమా? లేదు స్వామి, తప్పది. అంటే కొందరు ఎలా మనం మాలేసుకుని వారస్వామి కాడికి వెళ్తాం కదా. అవును స్వామి, అది యాక్చువల్గా ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు స్వామి. వారస్వామి దగ్గర పోవద్దని చెప్పి బయట పుస్తకాల్లో ఉంది, బయట గురుస్వాములు చెప్పడం ఎవరు తెలియట్లేదు. తెలియక కొంతమంది వారస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు జనరల్గా చెప్పాలంటే. అదే కంపల్సరీ వెళ్ళాల్సిందని కొన్ని బుక్స్ లో కొంత గురువు గారు అంటున్నారు. లేదు స్వామి, కంపల్సరీ వెళ్ళడానికి అక్కడ రూల్ ఏం లేదు. ఏ పుస్తకంలో కంపల్సరీ వెళ్ళాలి అని దర్శనం చేసుకోవాలని చెప్పి ఏ పుస్తకంలో లేదు. ఇక్కడ ఉంటే చూపించమని చెప్పండి, మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు చూపించమని చెప్పండి. దర్శనం కంపల్సరీ చేసుకోవాల్సిందే, కంపల్సరీ చూడాల్సిందే అని కూడా ఎవరు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఈ కులమత భేదాల వల్ల కంపల్సరీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం, దాన్ని బట్టే దర్శనం వెళ్తున్నారు. లేకపోతే అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు, అసలు పూజించాల్సిన అవసరమే లేదు. గట్టిగా మాట్లాడాలి అంటే మనం ఇప్పుడు కొన్ని హిందూ సంఘాలు కొందరు గురువుగారు కంపల్సరీ రామ్ చరణ్ మాల తీయాలి, మాల తీసి క్షమాపణ చెప్పాలంటున్నారు కదా. మాల తీయాలి అని అడగడం తప్పలే, కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే తప్పు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకున్నారు వారస్వామి. అప్పుడు లేని తప్పు ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కడు దర్గా పోయినా రావడంతో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంతవరకు ఆ విషయం ఎవరికి తెలియదు కాబట్టి, ఇక ఈ గురించి బయట తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరు చేసుకోవద్దని చెప్పి బయట సమాజానికి అందరూ తెలుపుతున్నారు అనమాట. ఇంతకుముందు ఎవరికి తెలియదు ఆ విషయం, చేసుకోవద్దని చెప్పి. ఇప్పుడు అది బయట సమాజంలోకి అనుగుణంలోకి వస్తుంది కాబట్టి ఎవరు చేసుకోవద్దని చెప్పి గురుస్వాములు చెప్తున్నారు. కేరళ నుంచి పద్ధతులు అట్లా అక్కడ ఉన్నాయి కాబట్టి అదే ఇక్కడ నడపాలని చెప్పి నడిపిస్తున్నారు అన్నట్టు. శంసేనా స్వామి? మీ పేరు? వెంకన్న స్వామి. మీ పేరు స్వామి? వెంకట. ఇప్పుడు రామ్ చరణ్ స్వామి కడప దర్గాకు పోయారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పోకూడదు, తప్పది స్వామి. పోకూడదు. ఎందుకలా?
ఎందుకంటే మేము ఇంకోటేనండి ఎరిమెలి పోతాం. ఎరిమెలి పోయేది ఏంటంటే అక్కడ పోయి అంత ఊరికి చేస్తాం, కానీ ఆడ లోపల పోయి సమాధులు ఉంటాయి. ఇప్పుడు దర్గా అంటే మాత్రం మామూలు పెద్ద పెద్ద వాళ్ళ సమాధులు ఉంటాయి. ఆడ అటు పోవడం పద్ధతి కాదు అది. అంటే మనం కూడా ఎరిమెల్లి కంపల్సరీ వెళ్తాం. ఎంతవరకు వెళ్తాం? మన దర్గాకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఉంటాం. లోపలికి పోయి ఆడ పూజ గిన్నె చేసేది ఉండగా నెత్తి కట్టుకుని ఏం చేసేది ఉండదు. ఓన్లీ మామూలుగా పోతాం, దర్గాని చూసుకుంటాం, దర్గా వేసి వెళ్ళేస్తాం. ఇప్పుడు ఆయన 25 26 30 సార్లు అయింది దాదాపు. నేను 24 సార్లు. ఇంతవరకు కరెక్ట్ వెళ్ళాము ఇప్పుడు. అంటే కొన్ని హిందూ సంఘాలు కంపల్సరీ తీయాలంటారు. తప్ప ఆయన చెప్పాలి, సమర్పణ చెప్పాల్సిందే. ఆయన చెప్పాల్సింది. నమస్కారం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఏం పేరు స్వామి? స్వామి నా పేరు హర్ష స్వామి, ఖమ్మం జిల్లా. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్ స్వామి దర్గాకి వెళ్ళారు కదా, దానిపైన మీ ఒపీనియన్? రామ్ చరణ్ స్వామి అంటే స్వామి కొన్ని రకాలుగా మన దీక్షలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పులు తెలియక జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏ స్థితిలో ఏ పరిస్థితిలో అయినా కానీ కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పులని లాస్ట్కి అయ్యప్పకైనా కానీ ఏ దేవుడికైనా వేడుకుంటాం, తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని. కానీ రామ్ చరణ్ స్వామి ఆ సిచ్యువేషన్లో మనకి ధర్మం అనిపించింది కాబట్టి వెళ్ళి కలిసి వచ్చాడు. కానీ ఆయన తెలిసి తెలియక చేసి ఉంటాడేమో తప్పు. కానీ ప్రతి ఒక్క దేవుడు కానీ ప్రతి ఒక్క దేవతలు ఎవరైనా కానీ మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి సబ్కా మాలికే కానీ ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క ఎవరైనా సరే జీవ సంచారంలో పూజిస్తూనే ఉంటారు. కానీ ఆ స్వామి ధర్మానికి ముందుకెళ్ళండు, కానీ ఆయన మాత్రం అధర్మపరంగా మాత్రం చెడు ఆలోచనతో మాత్రం వెళ్ళలేదు. కాబట్టి అరే కొందరు మాలది వాళ్ళకి క్షమాపణ చెప్పాలని అంటున్నారు కదా. ఇప్పుడు మనం శబరిమల వెళ్తాం స్వామి, ఫస్ట్ అక్కడ వారవారి స్వామి దగ్గరికి వెళ్తాం. ఆయనకి మనం ఎక్కడ దూరం నుంచే చూస్తాం. కాకపోతే ఆ స్వామికి ఏ రకంగా ఇప్పుడు అంత జనంలో అంత ఇదిగా శబరిమలలో అంత చాలా డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా స్వామి. ఇదేంటంటే పబ్లిక్ గా స్వామి వెళ్ళాడు కాబట్టి ఆయన తెలిసి తెలియని స్థితిలో అక్కడికి వెళ్ళి అట్లా టచ్ చేసి ఉంటాడు, అంతే తప్ప చేశాడో లేదో తెలియదు. కాకపోతే అట్లా చేసి ఉంటాడు. కానీ ఆ స్వామి మాత్రం ధర్మానికి ముందుకెళ్ళిండు కాబట్టి ఆయన స్వామికి ఏ రకంగా కానీ ఆయన మీద నింద అనేది అలా వేయడం మహా పాపం స్వామి. అది మంచి పద్ధతి కాదు. అది శంషారం సామి. మీ పేరు? నా పేరు భట్టు కృష్ణ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు రామ్ చరణ్ స్వామి కడప దర్గాకి వెళ్ళారు కదా, దానిపైన మీ ఉద్దేశం? ఇవాళ ఒక మహిషి సంహరించడానికి అయ్యప్ప స్వామి సాక్షాత్తు వచ్చింది కాబట్టి వావర్ స్వామి అనే ఒక దోపిడి ప్రజలను హింసిస్తుండగా ఆ రోజుల్లో అయ్యప్ప స్వామి, నువ్వు నా ప్రజలకు నా భక్తులకు ఎలాంటి ఇబ్బంది పెట్ట మాకు, నీ పేరు మీద ఎరిమేలి అనే ఒక ఊరు వచ్చి అందులో నిన్ను ప్రత్యేకంగా నా భక్తులు దర్శించుకుంటానని చెప్పిన ప్రకారంగా ఆయాల దర్గా అక్కడ కట్టించిన వావర్ స్వామి అయ్యప్ప స్వామి ఆయన ఆశయం ఆయన కోరిక ప్రకారమే దర్గా కట్టించుకొని వావర్ స్వామి గారు ఎరిమేలిలో ఉన్నారు. ఎరిమేలిలో ఉన్న దర్గాయే, ఇక్కడ కడపలో ఉన్న దర్గాయే. అందులో దర్గాలో అయ్యప్ప స్వామి భక్తులు పోవటం తప్పు లేదని చెప్పేసి నేను భావిస్తున్నా. మీ పేరు స్వామి? కోటేశ్వరరావు బండారు, గుదిమల్ల మాది గ్రామం. ఎవరు స్వామి? గుదిమల్ల. ఎన్నిసార్లు మానేసుకున్నారు స్వామి? ఇది 10వ స్వామి. 10వసారా? ఇప్పుడు హీరో రామ్ చరణ్ స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి దర్గా పోవడం తప్ప కాదా? తప్పనైతే అనిపించలేదు స్వామి మాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏ స్వామి అయినా స్వామి, ఏ గుడి అయినా ఆత్మకి ఒకటే స్వామి చరణం. కాకపోతే ఏంటంటే వాళ్ళు హీరోలు కానీ ఏదైనా విరామాలు ఇస్తారు కాబట్టి ఏ గుడికైనా పోవచ్చు, ఏ గుడికైనా చేసి రావటం వాళ్ళ ధర్మం. అది ఎందుకంటే లక్షలు ఇస్తున్నారు కాబట్టి విరామాలు, అది సాధ్యం. ఆ స్వామికి పోయి రావచ్చు, దాంట్లో మాత్రం తప్పలేదు. ఫస్ట్ మనం శబరిమల పోయేటప్పుడు ఫస్ట్ ఆ మిత్రుడినే మనం ఫస్ట్ కొలుతాం మనవాడు. ఆ స్వామి కాడికి పోయినప్పుడు ఈ స్వామి ఆడికి పోయి రావడం తప్పే ఉంది స్వామి, నాకు అర్థం కాదు. ఈ స్వామిని క్షమాపణ అడగడం అనేది అది నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మరి స్వామి సన్న మరి అది అదే కొందరు మాల తీయాలి క్షమాపణ చెప్పాలని అంటున్నారు కదా. అదే స్వామి నేను కూడా విన్నా ఆ మాట. స్వామిని అంటే విన్నా మొన్న, అది కరెక్ట్ కాదని మొన్ననే అనిపించింది నాకు స్వామి జనం వల్ల. అది ఎంత మటుకు కరెక్ట్ కాదు నాకైతే అనిపిస్తుంది స్వామి. నేను చిన్న పెద్ద నాకైతే తెలియదు కానీ అదైతే కరెక్ట్ కాదు. స్వామి శరణయ్యప్ప, అది అంతే స్వామి శరణం. మీ పేరు స్వామి? గోపి స్వామి. గోపియా? ఎక్కడ సార్? అల్లీపురం. ఇప్పుడు మీకు రామ్ చరణ్ స్వామి కడప దర్గాకి వెళ్ళడం, కొన్ని హిందూ సంఘాలు మాల తీయమని అనడం, క్షమాపణ చెప్పాలనడం, దాని ఉద్దేశం ఏమి? అవన్నీ అవసరం లేదు స్వామి. ఆ స్వామి పోవాలనుకోండు కాబట్టి మాల్లో పోయిండు.
అంతే. నా దర్గాకి వస్తా అని చెప్పిండు ఆల్రెడీ స్వామి. కాకపోతే మాల వేసుకున్నాక పోవాల్సి వచ్చింది. ఆ స్వామి పోయిన దానికి తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. అంటే ఇప్పుడు హిందూ ముస్లింలు అన్నలు మనం ఏ బాధలు చేసుకొని మనం పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే మనం ఏ గుడికైనా పోవచ్చు, ఏడికైనా పోవచ్చు. దేవుడు పోవద్దు అనేది చెప్పలేక, మాలేసుకొని మసీదు పోవద్దు, చర్చి పోవద్దు అనేది చెప్పలేనప్పుడు మనం పోవచ్చు. పోయిన దానికి కూడా ఆయన తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. అంటే కొందరు కంపల్సరీ మాల తీయాలి, క్షమాపణ చెప్పాలి, అంత అవసరం లేదు స్వామి. దాంట్లో 100% కాదు, కరెక్ట్ కాదు. ముస్లిం సోదరులు కూడా మాలేసుకుంటున్నారు. వాళ్ళని తీయమంటే తీత్తరా? అభిమానం, దేవుడి మీద భక్తి ఉంది వాళ్ళకు. మనం మనసులో అనే విశ్వాసం ఉంటే చాలు స్వామి, ఇవన్నీ అవసరం లేదు కదా. అది నా విషయంలో అయితే రామ్ చరణ్ స్వామి చేసిన దాంట్లో తప్పైతే ఏం లేదు. 100% కరెక్ట్ పోయడం కూడా మంచిది. పోయి దర్శనం చేసుకున్నందుకు కూడా ఆ స్వామి చేసుకోవడం కూడా మనకు మంచిది. ఓకే సార్. చూసారుగా వ్యూవర్స్, హీరో రామ్ చరణ్ దర్గా పోవడం అనేది తప్పు కాదని చాలా మంది స్వాములు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు హిందూ వర్గ సంఘాలు, కొందరు రాజకీయంగా కావాలనే చేస్తున్నారని అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.